ప్రైజ్ ది లార్డ్. విరగగొట్టబడని పాత్రను దేవుడు ఎందుకు వాడుకోరు? అదేవిధంగా మన జీవితంలో దేవుడు విరగగొట్టే పద్ధతులు ఎన్ని రకాలు? ఇవన్నీ కూడా క్యాథరిన్ కొల్మన్ గారు తన జీవిత అనుభవాలలో నుండి మనకు చెప్పిన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే ఏదో ఒక పాయింట్ దగ్గర దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే చెప్తారు, దేవుడు నన్ను దర్శించారు అని. నేను నేర్చుకున్నది ఒకటి ఉంది. అది పుస్తకాల నుండి కాదు, ఉపాధ్యాయుల నుండి కాదు, సదస్సుల నుండి కూడా కాదు, గురువుల నుండి కూడా కాదు, కానీ వేదన, నొప్పి నుండి నేర్చుకున్నాను. నిశ్శబ్ద గదుల నుండి, సుదీర్ఘమైన రాత్రుల నుండి, నేను జీవించలేనని భావించిన నష్టాల నుండి, నా ప్రాణాన్ని రెండుగా చీల్చిన నిర్ణయాల నుండి, మరణంలా అనిపించిన విధేయత నుండి నేను దీన్ని నేర్చుకున్నాను. అదేమిటంటే, నలగగొట్టబడిన పాత్రను దేవుడు వాడుకోలేడు. విరువబడని పాత్ర ఆయన మహిమను వెదజల్లలేదు. దేవుడు క్రూరుడని కాదు, ఆయన మన బాధని చూసి ఆనందిస్తాడని కూడా కాదు, మనల్ని శిక్షించడానికి ఆయన కోరుకుంటున్నాడని కూడా కాదు, మన కన్నీళ్ళని చూసి ఆయన మురిసిపోతాడని కాదు, కానీ ఆయన ప్రేమతోనే మనల్ని విరగ్గొడతాడు. ఆ ప్రేమ ఎంత తీవ్రమైనది అంటే, అది ఎంత పరిశుద్ధమైనది అంటే, మనల్ని నాశనం చేసే దేనితోనైనా సరే మన హృదయాన్ని పంచుకోవడానికి ఆ ప్రేమ ఒప్పుకోదు. ఎప్పుడూ విరగగొట్టబడిన పాత్ర ఎల్లప్పుడూ దేవుని మహిమను కారిపోనిస్తుంది. ఎప్పుడూ లొంగిపోని పాత్ర ఎల్లప్పుడూ దేవుడిని తప్పుగా చూపిస్తుంది. ఎప్పుడూ మరణించని పాత్ర ఎల్లప్పుడూ అభిషేకంతో పాటు స్వార్థాన్ని, శరీరాన్ని కలిపేస్తుంది. ఎప్పుడూ నలగగొట్టబడని పాత్ర ఎల్లప్పుడూ సువాసనను వెదజల్లలేదు. నలగగొట్టబడడం అనేది అంతం కాదు, అది ప్రారంభం. అది నీ అంతం, కానీ దేవుని యొక్క ప్రారంభం. దేవుడు నన్ను మొదటిసారి విరగగొట్టిన రాత్రి. పెద్ద పెద్ద ఆడిటోరియంలు, మహిమా స్వస్థతలు, జనసమూహాల కంటే చాలా కాలం ముందే దేవుడు నేను ఊహించని విధంగా నన్ను విరగగొట్టిన రాత్రి ఒకటి ఉంది. అది ఒక అద్భుత సేవలో జరగలేదు. అది ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తున్నప్పుడు జరగలేదు. అది ఏదో ఒక నాటకీయ సన్నివేశంలో జరగలేదు. అది డెన్వర్లో ఉన్న ఒక చిన్న ప్రార్థనా గదిలో జరిగింది. అప్పుడే నేను ఒక సాధారణ కూడికను ముగించాను. అక్కడ అద్భుతాలు లేవు, సూచక క్రియలు లేవు. కేవలం ఒక సందేశం మరియు యేసుని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్న కొందరు విశ్వాసులు మాత్రమే ఉన్నారు. కానీ నేను ప్రార్థన మందిరం వెనుక ఉన్న ఖాళీ గదిలోనికి వెళ్ళినప్పుడు ఏదో తేడాగా అనిపించింది. పరిశుద్ధాత్మ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నన్ను నింపడానికి కాదు, నన్ను ఓదార్చడానికి కాదు, నన్ను బలపరచడానికి అసలే కాదు, కానీ నన్ను విరగొట్టడానికి. నేను నెమ్మదిగా నేల మీద మోకాళ్ళూనాను. క్షణాల్లో నా హృదయం పగిలిపోవడం ప్రారంభమైంది. అది బాధ వల్ల కాదు, భయం వల్ల కాదు, కానీ నాలోని తప్పును దేవుడు ఎత్తి చూపడం వల్ల. ఆయన నాలోని గర్వాన్ని, నా ఆశయాన్ని, అందరిలో కనిపించాలనే నా కోరికను, గుర్తింపు కోసం నా ఆరాటాన్ని, నా మొండితనాన్ని, నాకు కూడా తెలియకుండా దాగి ఉన్న నా స్వయం చిత్తాన్ని నాకు చూపించడం ప్రారంభించారు. దేవుడు నా ఆత్మ పొరలను ఒలుస్తున్నట్లు అనిపించింది. నేను ఏడ్చాను, వణికిపోయాను, కరిగిపోయాను. దేవుడు బాహ్యంగా అందరికీ తెలిసేలా చేసే ముందు అంతరంగంలో నిశ్శబ్దంగా విరగ్గొడతారని ఆ రాత్రి నేను తెలుసుకున్నాను. దైవ పిలుపు గురించిన బాధాకరమైన నిజం. దేవుని పిలుపు అనేది చాలా ఆకర్షణీయమైనదని ప్రజలు అనుకుంటారు. ఒక వెలుగు, ఒక వేదిక, ఒక మైక్రోఫోన్, ఒక పరిచర్య. కానీ పిలుపు ఆకర్షణీయమైనది కాదు, పిలుపు ప్రమాదకరమైనది. ఎందుకంటే మిమ్మల్ని పంపే ముందు దేవుడు మిమ్మల్ని దిగంబరులుగా చేస్తారు. పంపే ముందే ఆ విసర్జన జరుగుతుంది. లోకం కేవలం పంపబడడాన్ని, అద్భుతాలను, అభిషేకాన్ని, జనసమూహాలను, ఫలితాలను చూస్తుంది. కానీ పరలోకం ఆ విసర్జనను చూస్తుంది. కోల్పోయిన సంబంధాలు, బాధాకరమైన త్యాగాలు, నిశ్శబ్దంగా గడిచిన సంవత్సరాలు, ఒంటరితనం, వినయం, కుస్తీ పట్టడం, మరణించడం, నలగగొట్టబడడం, దేవునికి లొంగిపోవడం మరియు కన్నీళ్లు. ప్రతి ఒక్క కన్నీటి చుక్కను
పరలోకం చూస్తుంది. పిలుపు చాలా ఖరీదైనది. నలగొట్టబడని హృదయానికి అది మోయలేనంత భారం. తనను తాను రక్షించుకునే పాత్రలో దేవుడు తన మహిమను ఎప్పుడూ పెట్టుబడిగా పెట్టడు. తనతో ఏదీ పోటీ పడనంత వరకు ఆయన మిమ్మల్ని విరగొట్టాల్సిందే. దేవుడు నాకు చూపిన అత్యంత ప్రమాదకరమైన విషయం, 1940వ సంవత్సరం ప్రారంభంలో ఒక రాత్రి ఒక చల్లని చర్చి హాల్లో ఒంటరిగా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను భయపెట్టే ఒక మాట చెప్పారు. క్యాథరిన్, నువ్వు విరగకపోతే నేను నీ ద్వారా చేయాలనుకున్న దానిని నువ్వే నాశనం చేస్తావు. ఆ మాటకు నేను వణికిపోయాను. నేను నాశనం చేయడమా? ఎలా? సమాధానం మెల్లగా వచ్చింది. నీ గర్వం ద్వారా, నీ స్వయం ద్వారా, నీ గుర్తింపు కోరిక ద్వారా, నీకు కావలసిన చప్పట్ల ద్వారా, నియంత్రణ కోసం నీ ఆకలి ద్వారా, లొంగిపోవడానికి నీకున్న భయం ద్వారా, వదులుకోలేకపోవడం ద్వారా. నా లోపల గుర్తింపును, ప్రేమను, భద్రతను, ఆమోదాన్ని కోరుకునే ప్రతిదీ మరణించాల్సిందేనని నాకు అప్పుడు అర్థమైంది. అది సరిదిద్దబడడం కాదు, అది క్రమశిక్షణ కాదు, అది మరణించాల్సిన అనుభవం. ఎందుకంటే నలగొట్టబడని పాత్ర అది మోసేదాన్ని ఎల్లప్పుడూ కలుషితం చేస్తుంది. ముక్కలవడంలో ఉన్న అందం. దేవుడు మిమ్మల్ని విరగొట్టినప్పుడు అది మరణంలా అనిపిస్తుంది, కానీ నిజానికి అది మిమ్మల్ని తయారు చేయడం. ఆయన తన కలలను ఇవ్వడానికి మీ కలలను విరగ్గొడతారు. ఆయన తన పరిశుద్ధతను ఇవ్వడానికి మీ గర్వాన్ని విరగ్గొడతారు. ఆయన మీద ఆధారపడడం నేర్పడానికి మీ స్వయం విశ్వాసాన్ని విరగ్గొడతారు. ఆయన మీ గమ్యాన్ని ఇవ్వడానికి మీ ప్రణాళికలను విరగ్గొడతారు. ఆయన మీ కన్నీళ్ల ద్వారా ప్రార్థన ఆత్మను ఇస్తారు. ఆయన తన సాన్నిహిత్యాన్ని ఇవ్వడానికి మీ ఒంటరితనాన్ని విరగ్గొడతారు. ఆయన తన శక్తిని ఇవ్వడానికి మీ పరిమితులను విరగ్గొడతారు. ఆయన తన గుర్తింపుని ఇవ్వడానికి మీ గుర్తింపును విరగ్గొడతారు. దేవుని చేతిలో ముక్కలవడంలో ఒక అందం ఉంది. ఎందుకంటే ముక్కలైన పాత్రలు మాత్రమే తైలాన్ని మోయగలవు. పగిలిన అల్బస్తరు పాత్ర మాత్రమే సువాసనను విడుదల చేస్తుంది. నలిగిన ఒలీవ పండ్లు మాత్రమే అభిషేకాన్ని, నూనెను ఇస్తాయి. నలిగిన గోధుమలు మాత్రమే దేశాలకు ఆహారాన్ని ఇస్తాయి. మరణించిన విత్తనం మాత్రమే పంటను ఇస్తుంది. దేవుడు నిండుగా ఉన్న పాత్రను వాడుకోడు, ఆయన నలిగిన వాటినే వాడుకుంటాడు. నా జీవితంలో దాదాపు నన్ను చంపివేసినటువంటి ఆ సన్నివేశం నా ప్రేమ కథ సిలువగా మారింది. శరీరాన్ని గాయపరిచే విరగడం ఒక రకమైతే ఆత్మను గాయపరిచేది మరొకటి. కానీ దేవుడు వాడుకునేది హృదయాన్ని గాయపరిచే విరగొట్టబడటం. మీకు ఈ కథ తెలుసు, కానీ దాని వెనుక ఉన్న బాధ. ఆయన పేరు వాల్ట్రిప్. అతను ఒక బోధకుడు, తెలివైనవాడు, ఆకర్షణీయమైన వ్యక్తి. ఆయన వేదిక మీద నిలబడితే ఒక ప్రవాహంలా మాట్లాడేవారు. ఆయన ఉనికి ఆ గదిని నింపేసేది. ఒకానొక సమయంలో నేను ఆయనను ఎంతగా ప్రేమించానంటే అది తప్పు కాదు అని నమ్మాను. కానీ పరిశుద్ధాత్మ ప్రేమను భావోద్వేగాలతో కొలవడు. ఆయన దానిని విధేయతతో చూస్తారు. నేను నెలల తరబడి ప్రార్థించాను. కొన్నిసార్లు మోకాళ్ళ మీద, కొన్నిసార్లు నేల మీద పడి నా ముఖం వేడెక్కి వాచిపోయేంత వరకు ఏడ్చాను. పరిశుద్ధాత్మ, ఇది మీ చిత్తమేనా అని అడిగాను. ఎటువంటి స్వరం వినబడలేదు. కేవలం నా అంతరంగంలో ఒక చిన్న మాట, వద్దు, ఇది దేవుని చిత్తం కాదు అని. కానీ నాకు వద్దు అనే మాట వద్దు, నాకు అవును అనే మాట మాత్రమే కావాలి. నా హృదయానికి ఊరటనిచ్చేదాన్ని దేవుడు దీవించాలని నేను కోరుకున్నాను. నా ఒంటరితనాన్ని పోగొట్టేదాన్ని దేవుడు ఆమోదించాలని కోరుకున్నాను. అందుకే నేను అవిధేయత చూపాను. నా జీవితంలో మొదటిసారి పరిశుద్ధాత్మ దుఃఖపడటం నేను గమనించాను. ఆయన వదిలి వెళ్ళరు, కానీ దుఃఖపడతారు. మీరు అమితంగా ప్రేమించే వ్యక్తిని గాయపరిచాము అనే బాధ కంటే పెద్ద బాధ ఏమీ ఉండదు. క్యాథరిన్, నువ్వు ఎంచుకోవాలి అని పరిశుద్ధాత్మ నాతో చెప్పిన రోజు. మేము అయోవాలోని మ్యాసన్ సిటీలో ఉన్నాము. ఆ ఉదయం నేను ప్రసంగించాను. ప్రజలు దీవించబడ్డారు. కానీ నా అంతరంగంలో నేను మరణించి ఉన్నాను. ఆ మధ్యాహ్నం చర్చిలో ఒంటరిగా కూర్చున్నాను. తలదించుకొని ప్రార్థించాను. అప్పుడు ఎటువంటి దర్శనం లేకుండా, ఉరుము లేకుండా పరిశుద్ధాత్మ మెల్లగా ఇలా అన్నారు, క్యాథరిన్, నువ్వు ఎంచుకోవాలి.
అతనా లేక నేనా? అది బెదిరింపు కాదు, అల్టిమేటం కాదు, అది ఒక మనవి. నేను గాయపరిచిన ఆ ఆత్మ నుండి వచ్చిన హృదయ విదారకమైన మనవి. నేను నేల మీద కూలిపోయాను. నా శరీరం అదుపు లేకుండా వణికిపోయింది. కన్నీళ్లు వరదలా ప్రవహించాయి. నేను నేల మీద ముఖం దాచుకొని మాటల్లో చెప్పలేనంత లోతు నుండి ఏడ్చాను. పరిశుద్ధాత్మ, నేను మిమ్మల్ని ఎంచుకుంటాను. ఆ రోజు నేను ప్రేమను కోల్పోయాను, కానీ దేవుని సన్నిధిని తిరిగి పొందాను. అది దానికి తగిన మూల్యం సర్వస్వం, కానీ ప్రతిఫలం మాత్రం ఆయనే. ద్రోహం ద్వారా విరగడం. పరిచర్య గురించి చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఒకటి చెబుతాను. మీరు ఎవరి కోసమైతే ప్రాణం ఇస్తారో వారి చేతిలోనే మీరు ద్రోహానికి గురవుతారు. దేవుడు మిమ్మల్ని వాడుకోవడం మొదలుపెట్టినప్పుడు మీరు కేవలం ఆత్మలను మాత్రమే కాదు, అసూయను కూడా ఆకర్షిస్తారు. విమర్శకులు, నకిలీ స్నేహితులు మరియు రహస్య శత్రువులు కూడా పెరుగుతారు. నన్ను చూసి నవ్వినవారు, నా బల్ల మీద తిన్నవారు, నేను ఎవరి చేతులైతే పట్టుకున్నానో వారు నాకు ద్రోహం చేశారు. కొందరు నా మాటలను వక్రీకరించారు, కొందరు నన్ను తప్పుగా చూపించారు, కొందరు నేను నకిలీ అని చెప్పారు. నా కన్నీళ్లను చూసి నవ్వుకున్నారు, నా లొంగుబాటును చూసి ఎగతాళి చేశారు, నా అద్భుతాలను ప్రశ్నించారు. మూసిన తలుపుల వెనుక ఇలా గుసగుసలాడారు. ఆమెలో భావోద్వేగాలు ఎక్కువ. ఇవన్నీ కేవలం నాటకాలు, ఇది దేవుడు కాదు. అప్పుడు నేను ఏడ్చాను. ఆ మాటల కోసం కాదు, కానీ ద్రోహం అనే నొప్పి కత్తి కంటే లోతుగా కోస్తుంది కాబట్టి. కానీ దేవుడు నాతో ఇలా అన్నారు, క్యాథరిన్, నువ్వు ద్రోహాన్ని మోయలేకపోతే అభిషేకాన్ని కూడా మోయలేవు. ఎందుకంటే ద్రోహం అనేది ఉపవాసం కంటే వేగంగా శరీరాన్ని సిలువ వేస్తుంది. అది నీ ఉద్దేశాలను శుద్ధి చేస్తుంది, నీ వినయాన్ని పరీక్షిస్తుంది, మరియు కేవలం ఒకే ఒక స్వరం మాత్రమే ముఖ్యమని గుర్తు చేస్తుంది. అదే దేవుని స్వరం. ఒంటరితనం ద్వారా విరగడం. దేవుడు మిమ్మల్ని లోతుగా వాడుకోవాలని మీరు కోరుకుంటే మీరు దీన్ని అంగీకరించాలి. పిలుపు ఎంత లోతుగా ఉంటే గుంపు అంత తక్కువగా ఉంటుంది. నా జీవితం బయటకు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు. వేల మందితో నిండిన ఆడిటోరియంలు, వర్షంలా కురిసే అద్భుతాలు, ప్రజలు ఏడవడం, ఆరాధించడం. కానీ ప్రతి మీటింగ్ తర్వాత నేను నా హోటల్ గదికి వెళ్ళినప్పుడు అక్కడ నిశ్శబ్దం మాత్రమే ఉండేది. కేవలం నేను, నా పరిశుద్ధాత్మ మాత్రమే. నా ముఖం మీద కన్నీళ్లు కారుతూ ఉండగా బెడ్ మీద కూర్చున్న రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆ అభిషేకం వల్ల నేను ప్రతి మానవుడు కోరుకునే ఒకే ఒక విషయాన్ని కోల్పోయాను, అదే తోడు. కానీ పరిశుద్ధాత్మ నాకు సర్వస్వం అయ్యారు. నా స్నేహితుడు, నా ఓదార్పు, నా ఆనందం. ఆయనే నా సీక్రెట్ ప్లేస్. మీరు ఒంటరిగా లేరని మీకు అర్థమయ్యే వరకు ఒంటరితనం మిమ్మల్ని విరగగొడుతుంది. అలసట ద్వారా విరగగొట్టబడడం. అభిషేకంతో వచ్చే అలసట గురించి ఎవరూ మిమ్మల్ని సిద్ధం చేయరు. ఆ ఒత్తిడికి నా శరీరం కూలిపోతుందని అనిపించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అభిషేకం కేవలం మీ ఆత్మ మీద ఉండదు, అది మీ శరీరం మీద కూడా భారం వేస్తుంది. ప్రజలు నన్ను మెరుస్తూ చూశారు, కానీ సేవ ముగిసిన తర్వాత వణుకుతున్న నా చేతులను, నిద్రలేని రాత్రులను, బలహీనతను ఎవరూ చూడలేదు. నేను పరిశుద్ధాత్మతో ఇలా అనేదాన్ని, నా శరీరం దీన్ని తట్టుకోలేకపోతుంది. ఆయన మెల్లగా అనేవారు, నాకు తెలుసు, అందుకే నేను నిన్ను మోస్తున్నాను. పరిచర్య అలసట నీ శారీరక గర్వాన్ని విరగొట్టి ఆయన మీద మాత్రమే ఆధారపడడం నేర్పిస్తుంది. నా ఆశయాల ద్వారా విరగడం. నేను అసాధారణంగా ఉండాలని కోరుకున్నాను, వాడుకోబడాలని, ప్రకాశించాలని అనుకున్నాను. కానీ మీరు ఏమవ్వాలనుకుంటున్నారో దానిని దేవుడు చంపే వరకు ఆయన మిమ్మల్ని వాడుకోలేడు. ఆయన నాతో చెప్పారు, క్యాథరిన్, నేను నిన్ను గొప్పదానిగా ఉండమని పిలవలేదు, నా దానిగా ఉండమని పిలిచాను. నలుగగొట్టబడడం లేని గొప్పతనం విగ్రహారాధన అవుతుంది. లొంగుబాటు లేని ప్రభావం పోటీ అవుతుంది. వినయం లేని అభిషేకం అవినీతి అవుతుంది. అందుకే నా ఆశయాలన్నీ విరిగిపోయి కేవలం ఆయన మాత్రమే కావాలని కోరుకునే వరకు ఆయన నన్ను విరగగొట్టారు. అప్పుడే ఆయన నన్ను నమ్మగలిగారు. ఆత్మలో విరగగొట్టబడడం. అయితే ఇది ఏం చేస్తుంది? విరగగొట్టబడడం అంటే విచారం కాదు, అది బలహీనత కాదు, అది డిప్రెషన్ కాదు. విరగడం అంటే దేవునితో సరిగ్గా అమర్చబడడం.
దేవుడు నీ ఆత్మ యొక్క నిర్మాణాన్ని మార్చి తనను మాత్రమే కేంద్రంగా చేసుకునే ప్రక్రియే విరగగొట్టబడుట. దేవుడు నిన్ను విరగగొట్టినప్పుడు నీ గర్వం ముక్కలవుతుంది, నీ స్వయం చిత్తం కూలిపోతుంది, అహంకారం కరిగిపోతుంది, శరీరం నిశ్శబ్దమవుతుంది, భయం పట్టుతప్పుతుంది, గుర్తింపు అనే కోరిక చనిపోతుంది, మానవ శక్తి కూడా విఫలం అవుతుంది. విరగడం నిన్ను నాశనం చేయదు, నిన్ను బయట పెడుతుంది. నీ ముసుగు వెనుక ఉన్న అసలు ఆత్మీయ స్థితిని చూపిస్తుంది. విరిగిన వారు బలహీనులు కాదు, వారు సమర్పించుకున్నవారు. దేవుడు విరిగిన వారినే ఎందుకు ప్రేమిస్తాడు? ఎందుకు దేవుడు నలిగిన హృదయాలనే కోరుకుంటాడు? నెంబర్ 1, విరిగిన వారు ఆయన చిత్తంతో పోరాడలేరు. నెంబర్ 2, వారు తమ యొక్క ప్రతిష్టను కోరుకోరు కానీ ఆయన సన్నిధిని మాత్రమే కోరుకుంటారు. నెంబర్ 3, వారు విధేయత విషయంలో బేరమాడరు. నెంబర్ 4, వారు మహిమను తమ సొంతం చేసుకోరు. నెంబర్ 5, వారి వినయం ఒక సువాసనలా ఉంటుంది. చివరిగా వారు దేవునితో ఎప్పుడూ వాదించరు. పరలోకం నలిగిన పాత్రలలోనే ఎక్కువ పెట్టుబడి పెడుతుంది, ఎందుకంటే అవి తైలాన్ని కలుషితం చేయవు. నా జీవితం విరగడం ద్వారా జరిగిన అద్భుతాలు. మ్యాసన్ సిటీ తర్వాత నా పరిచర్య పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు లేని ఒక క్రొత్త రకమైన అభిషేకం నా మీదకు వచ్చింది. అది నా ప్రయత్నం వల్ల రాలేదు, నా ప్రసంగం వల్ల రాలేదు. అది మరణం నుండి వచ్చింది. క్యాథరిన్కు మరణం, క్రీస్తుకు జీవం. ఆ విరగడం తర్వాత నేను మొదటిసారి ప్రసంగించినప్పుడు దేవుని సన్నిధి ఎంత భారంగా దిగి వచ్చింది అంటే ప్రజలకు పిలుపు ఇవ్వకుండానే ఏడవడం ప్రారంభించారు. కీళ్లవాతంతో ఉన్న ఒక స్త్రీకి హఠాత్తుగా వేడి తగిలి ఆమె వేళ్ళు నిటారుగా మారాయి. 20 ఏళ్లుగా తాగుడుకు బానిసైన ఒక వ్యక్తి మోకాళ్ళ మీద పడి చిన్న పిల్లవాడిలా పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే విడుదల పొందాడు. ఇది నా శక్తి కాదు, ఇది నా వ్యక్తిత్వం కాదు, ఇది అడ్డుకోవడం ఆపేసిన ఒక పాత్ర ద్వారా ప్రవహిస్తున్న దేవుడు. నిండుగా ఉన్న హృదయాన్ని దేవుడు ఎందుకు వాడుకోలేడు? కొన్ని పాత్రలు వాడుకోబడవు, ఎందుకంటే అవి ఇప్పటికీ నిండిపోయి ఉన్నాయి. అయితే దేనితో? సొంత కోరికలతో, సొంత ప్రణాళికలతో, సొంత లక్ష్యాలతో, సొంత గాయాలతో, సొంత అభిప్రాయాలతో, సొంత గుర్తింపుతో. శరీరం ఆక్రమించిన చోట దేవుడు నింపలేడు. ఆయనకు ఖాళీ చేతులు, ఖాళీ ఆశయాలు, ఖాళీ గర్వం కావాలి. అప్పుడే పరలోకం అద్భుతాలను కుమ్మరించగలదు. విరగడం శక్తిని ఎలా పెంచుతుంది? ఇదొక ఆత్మీయ సూత్రం. విరగడం అభిషేకాన్ని రెట్టింపు చేస్తుంది. నువ్వు ఎంతగా మరణిస్తే ఆయన అంతగా జీవిస్తాడు. నువ్వు ఎంతగా తగ్గితే ఆయన అంతగా నీ ద్వారా హెచ్చింపబడతారు. నలిగిన ఒలీవల నుండి నూనె, నలిగిన ద్రాక్ష నుండి ద్రాక్షరసం, నలిగిన పువ్వుల నుండి పరిమళం వచ్చినట్లుగానే నలిగిన జీవితం నుండి అభిషేకం వస్తుంది. అద్భుతమైన భోజనం విరగొట్టబడిన రొట్టె ద్వారా వచ్చింది. రక్షణ విరగొట్టబడిన రక్షకుడి ద్వారా వచ్చింది. ఈ తరం ఎందుకు విరగడానికి భయపడుతోంది? ఈ తరానికి లోతైన సాన్నిహిత్యం లేకుండా ప్రభావం కావాలి, పరిశుద్ధత లేకుండా శక్తి కావాలి, ప్రార్థన లేకుండా వేదికలు కావాలి, త్యాగం లేకుండా విజయం కావాలి. వారు సిలువ లేని క్రైస్తవ్యాన్ని కోరుకుంటూ ఉన్నారు, కానీ మరణం లేని పరిచర్య కేవలం ఒక శబ్దం మాత్రమే. నలగొట్టబడడానికి నిరాకరించే పాత్ర ఏమవుతుంది? అది గట్టిగా మారుతుంది, అది మొండిగా మారుతుంది. దేవుడు అలాంటి వారిని పక్కన పెడతారు. ఆయన వారి వరాలను వాడుకోవచ్చు, కానీ వారి జీవితాలను కాదు. వారు ప్రజలను అలరించగలరు, కానీ హృదయాలను మార్చలేరు. కేవలం నలిగిన వారు మాత్రమే దేవుడిని మోయగలరు. నలిగిన బలిపీఠం మీదే అగ్ని పడుతుంది. ఏలియా కర్మేలు పర్వతం పైన బలిపీఠాన్ని నిర్మించినప్పుడు ఆయన మొదట విరిగిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. అప్పుడే అగ్ని దిగివచ్చింది. అగ్ని సంపూర్ణత మీద పడదు, అది సమర్పణ, త్యాగం మీద పడుతుంది. అగ్ని మీ అలంకరణ మీద పడదు, అది మీ లొంగుబాటు మీద పడుతుంది. దేవుడు వాడుకున్న ప్రతి గొప్ప వ్యక్తిని ఆయన విరగగొట్టాడు. ఐగుప్తును విరగగొట్టే ముందు అరణ్యంలో మోషేను విరగగొట్టాడు. కరువుని ఆపే ముందు గోతులో యోసేపును విరగగొట్టాడు. సింహాసనం ఎక్కే ముందు గుహలలో దావీదును విరగగొట్టాడు. పెంతకోస్తును మోసే ముందు బొంకిన పేతురును విరగగొట్టాడు. శిలువ మరణాన్ని గెలవడానికి ముందు గెత్సమనే తోటలో యేసు స్వయంగా విరగగొట్టబడ్డాడు. విరగడం మీకు ఇచ్చే ఆస్తులు,
భారమైన సన్నిధి, పదునైన వివేచన, గాఢమైన కనికరము, ఆత్మీయ అధికారము, పరిశుద్ధమైన ఉద్దేశాలు, దైవిక భయము, అసాధారణ అద్భుతాలు, దైవ సాన్నిహిత్యము, శాశ్వతమైన వారసత్వము, దేవుని నమ్మకం. ఇవి మీరు విరగగొట్టబడడం ద్వారా సంపాదించుకునే విలువైన సొత్తు. చివరి పిలుపు. నేను ప్రసంగించే చివరి సందేశం ఇదే అయితే మీరు గొప్పవారు అవ్వాలనుకుంటున్నారా అని అడగను. మీరు అభిషేకం కావాలి అని అడగను. నేను ఒకే ప్రశ్న అడుగుతాను. యేసు మీ ద్వారా జీవించడానికి, మీరు మరణించడానికి సిద్ధంగా ఉన్నారా? అది మీ శారీరక మరణం కాదు, అది గర్వానికి మరణం, స్వయానికి మరణం, నియంత్రణకు మరణం, ప్రతిష్టకు మరణం. విరగడం అనేది నీ అంతం కాదు, నీలో దేవుని ప్రారంభం. ప్రతి పునరుద్ధానానికి ఒక సమాధి అవసరం. ప్రతి అభిషేకానికి ఒక నలగొట్టబడిన పాత్ర అవసరం. దేవుడు నిజంగా వాడుకున్న ప్రతి పురుషుడు లేదా స్త్రీ చేసిన ప్రార్థన ఇదే: ప్రభువా, నాలో నువ్వు తప్ప ఏదీ మిగలనంత వరకు నన్ను విరగగొట్టు. నువ్వు ఎప్పుడు విరగగొట్టబడతావో, నువ్వు ఎప్పుడు విరిగిపోతావో అప్పుడే దేవుడు నీ ద్వారా ప్రారంభమవుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు మీరు చాలా ఓపికగా ఈ సందేశాన్ని విన్నందుకు హృదయపూర్వక వందనాలు. దేవుని కొరకు వాడబడాలి అని ఆశ మీలో ఉన్నట్లయితే, ప్రభువా నన్ను విరగగొట్టండి అని కామెంట్లో టైప్ చేయండి. తద్వారా మీ ఆశను వ్యక్తపరిచిన వారు అవుతారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు, మీ సలహా, సహాయము, సూచనలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.